తమిళ స్టార్ హీరో విశాల్ 12 సంవత్సరాల క్రితం నటించిన సినిమా మద గజరాజ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ ఈ సంవత్సరం జనవరి 12వ తారీఖున తమిళనాడులో రిలీజ్ అయి పెద్ద విజయం సాధించింది. చాలా కాలం తర్వాత విశాల్ సినిమా 50 కోట్ల కలెక్షన్ రాబట్టింది. అయితే సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉండడంతో తెలుగులో రిలీజ్ కాలేదు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా ఇప్పుడు తెరకెక్కించింది కాదు, 12 సంవత్సరాల క్రితమే రూపొందింది. అప్పటికి ఇప్పటికీ వెండి తెరపై చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా పూర్తిగా మారిపోయింది. డిఫరెంట్ కంటెంట్, కొత్త పాయింట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి తరంలో మళ్ళీ పాత సినిమాలు గుర్తు చేసింది ఈ సినిమా. కథా కథనంలో ఎలాంటి కొత్తదనం ఉండదు. కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన డైరెక్టర్ సుందర్సి ఈ సినిమాను కూడా అదే పందాలో తెరకెక్కించాడు. లాజిక్స్ ని పట్టించుకోకుండా ఓన్లీ కామెడీని నమ్ముకుని ఈ సినిమాను తెరకెక్కించాడని చెప్పాలి. అదే ఈ సినిమాని నిలబెట్టింది. రొటీన్ కథే అయినప్పటికీ ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా హీరో స్నేహితుడిగా నటించిన సంతానం పండించిన కామెడీ థియేటర్స్ లో నవ్వులు పూస్తుంది. కొన్ని చోట్ల కామెడీ కోసం వాడి సంభాషణలు ఇబ్బందికరంగా ఉన్నా ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తారు. కథగా చెప్పాలంటే ఇది చాలా చిన్న సినిమా. రాష్ట్ర రాజకీయాలను శాసించే ఒక వ్యక్తిని సామాన్యుడు ఎలా ఢీ కొట్టాడు అనేది ఈ సినిమా కథ. స్నేహితుల కష్టాలను తీర్చడం కోసం హీరో రంగంలో దిగడం కూడా పాత పాయింటే. అయితే అసలు స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అసలు కథే ఉండదు, కానీ ఎక్కడా బోర్ కొట్టదు. దానికి కారణం సంతానం పండించిన కామెడీ అని చెప్పాలి. సంతానం వేసిన ప్రతి పంచ్ థియేటర్స్ లో నవ్వులు పూస్తుంది. కొన్ని చోట్ల శృతి మించినట్టు అనిపించిన సంతానం ట్రాక్ ని బాగానే ఎంజాయ్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ ని సీరియస్ గా మార్చే అవకాశం ఉన్నా కూడా మళ్ళీ కామెడీనే నమ్ముకున్నారు దర్శకుడు. అలాగే విలన్ ని బురిడి కొట్టించేందుకు హీరో చేసే పనులు వాస్తవానికి దూరంగా ఉంటాయి. అలాగే మంత్రి సత్యబాబు డెడ్ బాడీతో హీరో అతని గ్యాంగ్ చేసే హంగామా పూర్తిగా నవ్విస్తుంది. అయితే ఇవన్నీ సన్నివేశాలుగా చూస్తే బాగుంటుంది, కానీ కథగా చూస్తే అతికినట్టు అనిపిస్తుంది. సీన్ టు సీన్ కంటిన్యూటీ ఉండదు. ఫస్ట్ హాఫ్ కథకి సెకండ్ హాఫ్ కథకి సంబంధమే ఉండదు. ఇలాంటి లాజిక్స్ పట్టించుకోకుండా కొంచెం అతైనా పర్లేదు భరిస్తామని అనుకుంటే ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుందని చెప్పాలి.